బండి బాగానే ఉంది. ఏడు బండి చుట్టూ వెనక చేతులు చూద్దాం. ఎత్తున్నాడు ఆ, ఇడు కొనేవాటమేనా? కొంచెం రేట్ ఎక్కువలో ఉంది. తీసుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. బేరం ఆడడానికి అక్కడ ఉన్నాడుగా, అవునా? మౌని తీసుకొచ్చేస్తాను. వెళ్ళు. ఇలా వస్తున్నాడేంటి? మన దగ్గరకు వస్తున్నాడేంటి? ఏముందిలే చూడు. మీరు చూస్తే పెద్ద మనిషిలో ఉన్నారు. పెద్ద మనిషి? నేను ఒక బండి కొనుక్కుంటున్నాను. మీరు అక్కడికి వచ్చి అతనితో బేరం ఆడితే చాలు. మీరు ఆయన దగ్గరకు వచ్చి కొంచెం బేరం ఆడి ఆ బండి ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని నడుపుకుంటా. ఏం మాట్లాడుతున్నావా బాబు? అమ్మో నేను రాను. శేషు వాడు చదువుకున్న కుర్రాడు, ఆ. నేను మధ్య వయసులో ఉన్నాను, నా కోసం. నువ్వు పెద్దోడివి. ఆ? మాట్లాడబెట్టబోయి బాబు కొంచెం. ఏంటి మాట్లాడేది? ఆల్రెడీ ఇరుక్కునే చాలా ఉన్నాయి, మళ్ళీ ఇది ఇరుక్కునేంటి? నీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇది అయిపోతావేటి? వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయంట, కొనుక్కున్నాడంటే ఉన్నాయండి. మాట్లాడి పెట్టు. ఊళ్ళోకి వస్తే ఆ మాత్రం చేయలేవేంటి? రిస్క్ లేదంటావా? ఏమీ లేదు పదా, మాట్లాడొచ్చంటావా? ఉన్నాను కదా నడు. రండి. అలా అయితే ఆ, పద పద. నడు మరి పదా. ఇదే బండి బాగానే ఉన్నట్టుంది. మంచి బాగా కొని నీకెందుకు, నేను ఈ చూస్తాను. బైకే మా బాబాయ్ అండి. తెలుసు. ఆయ్. బాబాయ్య? మా బాబాయ్. బాబాయ్ అంటున్నాడు ఏంటి? మా బావ బండి అయిందే. మావాడే బాబాయ్ అన్నాడు. మరి మాట్లాడు. మావాడే చూసి చెప్పండి. మా బాబాయ్ మాట్లాడండి. సరేనయ్యా, 35 ఏళ్ళు చెప్తున్నా. ఆ? ఇందాక వచ్చి చూసుకున్నాడు బండి. ప్లీజ్ బాబాయ్. ఏదో కొంచెం తగ్గించామంటే కుర్రోడు ముచ్చపడుతున్నాడు. నువ్వు చెప్పంటే అదేదో నువ్వు చెప్పు. ఏం చేస్తాం బావ, ప్లీజ్ బాబాయ్. ఏదో లోటుకి ఇచ్చేసి. మాట్లాడు. ఆ, ఒక 5,000 తగ్గించామండి. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఓకే. డన్. అలా సూపర్. చేయండి. మీరిద్దరూ కలిపి అలా ట్రైల్ వేసుకుని చూసిరండి. నేనెందుకు? నువ్వే తీ బాబాయ్. బండుగాలోడు ఆడు కొనుక్కుంటున్నాడు కదా, నువ్వు ట్రైల్ వేసుకో. పెద్దోళ్ళు ముందు మూడు తీస్తే నేను తీసేస్తా. అదే ఏం లేదు. నీ బాబాయ్ అలాగే చెప్తాడు కదా. నువ్వు అలా వెళ్ళు. కాదు బాబాయ్. అబ్బాయ్. మీరు ట్రైల్ ఎలా వేయ్. ట్రైల్ వేయ్. వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్తా అండి. హలో, నువ్వు ఇమ్మన్న వాళ్ళని బండి ఇచ్చాను, లేకపోతే అసలే ఉన్నావు. చెప్తున్నాను చూడు, నియమాలనే బండి ఇచ్చాను, లేకపోతే ఆ అసలే బావ ఉన్నావు. ఎవరి మాట వింటో, నువ్వు చెప్పావు కాబట్టి ఇచ్చాడు. ఎదరికెళ్ళి ఉంటాడు. ఇంత టైం అయింది, ఈడు ఇంకా రావట్లేదు చూడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంట? బండి ఏమైనా ఆగిందేమో, వచ్చేస్తాడు. బావా నా కడుపు నొప్పిగా ఉంది, వెళ్ళొస్తాను. అయ్యి బాబు, ఇడు జంప్ అయిపోతున్నాడు. ఏంటి జంపా? ఈడు ఉన్నాడు కదా. ఏంటి మళ్ళీ ఇరుక్కుపోయినా? ఇటు రావట్లేదు. సరేలే చూద్దాం. ఏమన్నా పని ఉంది, ఇప్పుడు వస్తానా? ఆగు, ఎక్కడికే? ఆడు వచ్చేస్తాడండి. వచ్చిన తర్వాత మీరు ఆ చూసుకోండి. రాని ఎల్ది గాని. ఎప్పుడు వస్తాడండి బాబు? చాలా సేపు అయింది కదా. ఆడు వచ్చాక వెళ్ళిపోద్ది గాని. ఆ? బండి ఇమ్మన్నది ఎవడో? నేనే. నువ్వు ఇమ్మన్నది నువ్వు ఇచ్చావు. ఆడు చూస్తే బండి వేసిపోయాడు. నేనున్నానని చెప్పి పెద్ద పోటుగల్లా చెప్పావు, రొమ్ము ఇరుచుకుని. ఇప్పుడు ఏమైంది? ఆడు ఇంక రాడు, టైం చాలా దాటబెట్టేశాడు. ఆడు అలాంటి వాళ్ళు కాదు, వచ్చేస్తాడా? డబ్బులు కట్టు. నా దగ్గర లేవండి. మన గేదెని కొన్నావు, ఎంత కొన్నా? 60. 60. ఉన్నా బ్యాలెన్స్ నేను ఇచ్చి గేదెని తోలిపోతా. అయ్యి బాబా, మా ఆవిడ చంపేస్తుంది బాబు. చంపేది.